హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో నేను మీతో ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ అవసరం లేదు. ఆనియన్ అలాగే ఎగ్తో మంచి కర్రీ అయితే చేసుకోవచ్చు. ఎగ్ పొరుటు అని కూడా దీన్ని అంటారు. దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 కప్పు వరకు కూడా ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా వేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేయించుకునేటప్పుడే రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకొని ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు తొందరగా వేగిపోతాయి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఉల్లిపాయ ముక్కలు కలర్ చేంజ్ అయిన తర్వాత కొద్దిగా పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. కారం వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. లేకపోతే కారం వాసన వస్తూ ఉంటుంది. సో పచ్చివాసన పోయే వరకు కూడా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఎగ్స్ని అయితే వేసుకోవాలండి. ఎగ్స్ని వేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఒకవేళ మీకు పలుకులుగా కావాలి అనుకుంటే ఎగ్ని కదిలించకుండా అలాగే పెట్టి మూత పెట్టేస్తే మీకు పలుకులుగా వస్తుంది. లేదు అనుకుంటే ఇలాగా మీరు కలిపేసుకుంటే ఇలా అవుతుందన్నమాట. ఇక ఫైనల్గా ఇందులో కొద్దిగా ధనియాల పొడి అలాగే కొత్తిమీరను వేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే ఎగ్ ఫ్రై రెడీ అండి. చూసారు కదా, అస్సలు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎంత క్విక్గా ఎగ్ ఫ్రైని తయారు చేసుకోవచ్చో. ఈ రెసిపీ రైస్లోకే కాదండి, చపాతీ, రోటీ అన్నిట్లోకి బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి.